మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్స్లో చాలా కొల్లాజన్స్ చూపిస్తున్నారు. అవన్నీ యానిమల్ ప్రోడక్ట్స్ చాలా వరకు ఉన్నాయి. అండ్ కొన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేయడము, తర్వాత షుగర్ కంటెంట్ ఎక్కువగా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటివి తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే మనకి మంచి కొల్లాజన్స్ అనేవి బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. సో అవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ కొల్లాజన్ షార్ట్స్ తీసుకోరు, ఎవరికైతే స్కిన్ డల్ డిహైడ్రేటెడ్గా ఉంటుందో వాళ్ళు ఇన్ బిట్వీన్ మెయింటెనెన్స్ కోసం స్కిన్ బూస్టర్స్ అనే ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటారు? 6 to 9 monthsకి ఒక సెషన్ ఉంటుంది. అది ఒకసారి తీసుకుంటే అది అన్ని రోజులు మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఏం చేస్తుంది ఆ బూస్టర్ స్కిన్ లోపలికి వెళ్ళి? మనకి స్కిన్ బూస్టర్స్లో బేసిక్గా హైల్యూరోనిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఈ హైల్యూరోనిక్ యాసిడ్ స్కిన్లో మాయిశ్చర్ని పెంచుతుంది. మనకి యాజ్ బి ఏజ్ మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఈవెన్ రెయినీలో నార్మల్ వాళ్ళకి 20s 30sలో వాళ్ళకు కూడా మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోయి డ్రైనెస్ ఉంటుంది. అందరూ తీసుకోవచ్చు ఇది. సో మన బాడీలో ఉండే ప్రోడక్టే మనం త్రూ ఇంజెక్షన్ ఇస్తున్నాం. సో దానివల్ల మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది, యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, కొల్లాజన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక కొల్లాజన్ గురించి ఇంకో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దామండి. అంటే టీనేజర్స్ లేదంటే ఒక 30 లోపు ఉన్న వాళ్ళు కొల్లాజన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? యాక్చువల్గా లేదు, వాళ్ళకి కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే సివియర్ సన్ ఎక్స్పోజర్ లేదంటే సివియర్ సన్ ఎక్స్పోజర్ ఉండి బయట పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీచర్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనకి మన పేరెంట్స్ని చూస్తే వాళ్ళు 40sలో ఏదైతే ఉన్నారో మనం 30sలోనే అట్లా అయిపోతున్నాం కదా. సో అలాంటప్పుడు ఎర్లీ ఏజ్లో కూడా ఈ కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. మన ఫేస్ మీద ఎస్పెషల్లీ ముక్కు మీద ఫోర్ హెడ్లోను కొన్ని బ్లాక్ హెడ్స్ కొన్ని వైట్ హెడ్స్ అవి ఉంటాయి. ఇప్పుడు వీటికి చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చిందని విన్నాను. దాని గురించి ఒకసారి మాకు. సో జనరల్గా మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఎందుకు వస్తాయి అని అంటే మనకి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఫేస్ అప్పర్ బాడీలో. సో అవి హైపర్ రియాక్టివ్ అవ్వడం వల్ల మనకి సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్నీ. వాటిని మనం ట్రీట్ చేసుకోకపోతే అవి పెద్ద పెద్ద యాక్నీగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరికైతే చాలా మైల్డ్గా ఉంటాయో టాపికల్ జెల్సే ఉంటాయి. కొన్ని జెల్స్ టీనేజర్స్ వాళ్ళకైతే జెల్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కిన్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే చాలు. అడల్ట్స్ పెద్ద వాళ్ళకైతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఆ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. అవి చేసుకుంటే కూడా క్లియర్ స్కిన్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఫుడ్ చేంజ్. మామూలుగా మనకి ఆయిలీ ప్రోడక్ట్స్ తినటం వల్ల ఈ సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి అట్లా. సో న్యూట్రిషన్ వైజ్ కూడా చూసుకొని అలా తీసుకోవాలి ఫుడ్. ఇప్పుడు నా స్కిన్ ఇలా మీరు దగ్గర ఇలా చూస్తున్నారు కదా, ఇలా చూస్తేనేమో ఇక్కడున్న వైట్ హెడ్స్ ఏవి మనకు నార్మల్గా కనిపించవు. కానీ ఇప్పుడున్న ఫోన్ కెమెరాస్లో ఎప్పుడన్నా సరదాగా దగ్గరగా పెట్టి క్లోజప్ చేసినప్పుడు అక్కడున్న వైట్ హెడ్స్ అన్ని కనిపించి భయం వేస్తుంది చూడడానికి. సో వీటిని నిజంగా క్లీన్ చేసేసే అవకాశం ఉందా? క్లీన్ చేయొచ్చు. ప్లస్ ఇందాక మనం అనుకున్నట్టు అవన్నీ ఈ పోర్స్లోంచి ఆ సీబమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వస్తుంది కదా, దాన్ని పర్మనెంట్గా మనం డిలీట్ చేసుకోవాలి, రాకుండా చేసుకోవాలంటే దానికి తగిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రాకుండా కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీ రొటీన్లో. చాలా మంది ఏంటంటే ఒక రొటీన్ సెట్ చేసుకుంటారు, ఇంకా అదే లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. అలా కాదు, సీజన్ వైజ్ ఏజ్ వైజ్ మనకి స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. రైట్. సో సీజన్ వైజ్ మన ప్రొడక్ట్స్ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టీనేజర్స్కి కానీ లేకపోతే ఎస్పెషల్లీ నేను అబ్బాయిలు చాలా మంది చూసాను మా ఇంట్లో, అభిని మీరే ట్రీట్ చేశారు. వీపు మీద చాలా చిన్న 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 పింపుల్స్ లాంటివి వచ్చేసి అందులోంచి పసి రావడం, లేదంటే ఒక రకంగా అయింది. మీరు వీపు చూసారు లాస్ట్ టైం. సో అలా ఎందుకు అవుతుంది జనరల్గా? దానికి ట్రీట్మెంట్ ఏముందంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు యాక్నీ అనేది ఫేస్ ఒకటే కాదు, ఫేస్, షోల్డర్స్, బ్యాక్, అప్పర్ బ్యాక్, తర్వాత ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ కూడా రావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఉండే గ్లాండ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. రైట్. సో టీనేజర్స్లో కానీ కొంచెం 20sలో ఉన్న వాళ్ళల్లో కూడా పింపుల్స్ ఏదైతే ఫేస్ మీద మనకి టీనేజ్లో వస్తాయి కదా, అలా వాళ్ళకి బాడీ కూడా వస్తాయి. ఇంకొకటి డాండ్రఫ్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు స్క్రాచ్ చేస్తున్నప్పుడు
పడుతూ అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చాలా మంది మిస్ అవుతారు యాక్చువల్లీ. పింపుల్స్ వచ్చాయి కదా అని పింపుల్ ప్రోడక్ట్స్ అన్ని వాడుతూ ఉంటారు, కానీ రూట్ కాజ్ ఏంటి? డాండ్రఫ్. అది సో అయితే ఎక్కడ రూట్ కోసం దాన్ని పట్టుకోవాలి, దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పింపుల్స్కి ఎన్ని పెట్టినా ఇక్కడ నుంచి వస్తుంది, అది ట్రీట్ చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటది కదా. యాక్చువల్లీ కొంతమందికి ఐబ్రోస్ చాలా పల్చగా ఉంటాయి, అవును, లేదా అబ్బాయిలకి మీసం ఒక్కటే వస్తుంది, గడ్డం రాదు. అయితే ఈ మధ్య కాలంలో నేను కొన్ని అంటే పెద్దవాళ్ళు చెప్పిందనండి, లేకపోతే నేను ఒకటి రెండు చోట్ల చూసింది ఏంటి అంటే ఆముదం రాస్తే థిక్గా అంటే హెయిర్ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది అని. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చెప్తారు యాక్చువల్లీ? సో ఆముదం కానీ ఏ ఆయిల్ అయినా సరే, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్ ఉంది కదా. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ వస్తుంది అని నేను చెప్పను, బట్ ఎందుకు వస్తుంది అది అప్లై చేసినప్పుడు మీరు చూస్తున్నా అంటున్నారు కదా. అవును, అంటే పర్టికులర్గా ఒక 5 నిమిషాలు నైట్ కానీ ఏదో ఒక డే టైంలో లేదా నైట్ టైంలో మసాజ్ చేసి వదిలేస్తే మేబీ రూట్స్కి ఏమన్నా మసాజ్ వెళ్ళి అలా జరుగుతుందని నాకు తెలియలేదు. ఏంటంటే మనం మసాజ్ చేయడం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏదైతే కొంచెం ఇన్యాక్టివ్ గా ఉన్నవి యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఇప్పుడు అస్సలు లేని బట్టల మీద మనం ఆముదం రాసినా రాదు, ఏది రాసినా రాదు. సో ఆల్రెడీ హెయిర్ ఉండి అది కొంచెం పల్చగా ఉండి మనం దాన్ని మసాజ్ చేయడం వల్ల మనకి ఇంకొకటి ఏంటంటే మనకు కొన్ని యోగా టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మనం రివర్స్ లో హెడ్ బెండ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా సర్క్యులేషన్ జరుగుతుంది, దానివల్ల హెయిర్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. మనకి అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ యోగాలో చెప్తారు. సో అది ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల. అందుకే మనకి చిన్నప్పుడు మసాజ్ చేస్తే మనకి అలా దానివల్ల హెయిర్ వస్తుంది అనుకుంటారు, దానివల్ల రాదు. రైట్. యాక్చువల్లీ అభికి పుట్టిన వెంటనే ఐబ్రోస్ లేవు పెద్దగా, చాలా పల్చగా ఉండేవి, ఇంత పెద్ద హెడ్ మాత్రం ఉండేది. అయితే మా అమ్మ చెప్పింది అనమాట, నువ్వు ఆముదం రాసి ఒకే షేప్ లో రాయి 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 అంటే 1 year రాసాక వాడికి ఎలా అయిపోయింది అంటే కళ్యాణం గుట్లు అయిపోయి వచ్చేసాయి. కరెక్ట్, ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. అది బికాస్ ఆఫ్ మసాజ్ మనం ఇన్యాక్టివ్ గా ఉన్నవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఏదైనా మనం ఎక్కువ రబ్ చేస్తే ఒక హీట్ లాంటిది క్రియేట్ అవుతుంది కదా.